సాగులో రైతులు తెలిసో తెలియకో చేస్తున్న కొన్ని యాజమాన్య లోపాల వల్ల అధిక దిగుబడులు సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా వారికున్న నేల రకం, నీటి వసతిని బట్టి అందుకు తగ్గట్లుగా పంటలను, మేలు రకాలను ఎంపిక చేసుకోలేకపోవడం, విత్తన లోపాలు, చీడపీడల తాకిడి వంటి పలు అంశాలు పంట దిగుబడులను ప్రభావితం చేస్తూ ఉంటాయి. గతంలో పంటల సాగులో ఎదురైన సాధక బాధకాలు, పురుగులు, తెగుళ్లు ఆశించిన తీరును బేరీజు వేసుకుని రైతులు ముందడుగు వేయాలంటూ రైతులకు సూచనలిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృత్తికా విభాగం అధ్యాపకులు డాక్టర్ పి గురుమూర్తి. రైతులు ఈ ఖరీఫ్ సాగుకు ముందస్తు చర్యలుగా వేసవి కాలంలోనే కొన్ని చర్యలను చేపట్టినట్లయితే ఖరీఫ్, రబీ సీజన్ సమయాల్లో మనకి కొంచెం వెసులుబాటుగా ఉండి అన్ని సమయానుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది. అంచేత రైతులు అందరూ కూడా రాబోయే ఖరీఫ్ సీజన్లో సాగు చేసే పైర్ల కోసం ఈ వేసవి నుంచే సన్నద్ధం కావాలి. ఇందులో ప్రధానంగా భూసార పరీక్షల్ని కూడా మనం ఈ వేసవిలోనే చేయించుకోవాల్సి ఉంటుంది. భూసార పరీక్ష కోసం మట్టి నమూనా సేకరణకు వేసవి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి పంటల సరళను బట్టి, నేల స్వభావాన్ని బట్టి మట్టి నమూనా సంఖ్యను నిర్ణయించుకోవాలి. మనకి భూసార పరీక్ష వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. ప్రధానంగా నేలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేకపోతే నేల సారం ఎలా ఉంది, పోషకాల అందుబాటు ఎలా ఉంది, లేకపోతే ఆమ్లత్వం, లేకపోతే కారి ఉందా, సున్నం భూములు ఉన్నాయా, లేకపోతే చౌడు ఉందా అనేటువంటి సమస్యలు కూడా ముందే తెలుస్తాయి. కాబట్టి వాటికి అవసరమైన యాజమాన్యాన్ని మనం ముందు నుంచే ఖరీఫ్ మొదలవ ముందు నుంచే మనం చేపట్టే అవకాశాలు ఉంటాయి. విత్తన సేకరణ కోసం ఖరీఫ్కు అవసరమైనటువంటి అనువైనటువంటి రకాలు విత్తనాలు, వాటి లభ్యత గురించి గ్రామ వ్యవసాయ సహాయకులతో కానీ లేకపోతే రైతు భరోసా కేంద్రంలో కానీ చర్చించి వాళ్ళ పేరు నమోదు చేసుకొని అవసరమైన విత్తనాలని ముందు నుంచే ఇండెంట్ పెట్టుకోవాలి. అలాగే రైతు వద్ద కానీ విత్తనాలు ఉన్నట్టుంటే వాటిని ఈ ఎండాకాలంలోనే బాగా వీలైనంత వరకు డ్రై చేసుకొని సరైన ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. ప్రభుత్వం సర్వ్ చేసే విత్తనాల కోసం ముందే వాళ్ళ పేరుని నమోదు చేసుకుంటే అప్పుడు ఆదరాబాదరిగా చివరి ఖరీఫ్ ముందు మనం చేసుకునేటువంటి సమస్యల్ని నివారించుకోవచ్చు. ఇకపోతే వేసవి దుక్కిలు సాధారణంగా కలుపు నివారణ, చీడపీడల నియంత్రణ, వర్షపు నీటి సంరక్షణతో పాటు ఖరీఫ్లో వేసే పైర్లకు గాలి మరియు నీటి ప్రసరణ మెరుగవటం, నేల లోపల గట్టిపొర బాగవటం, రేగడి నేలల్లో మురుగునీటి సమస్యని కూడా వ్యవస్థను మెరుగుపరిచే అవకాశం కూడా ఈ వేసవి దుక్కుల వల్ల ఉంటుంది. కాబట్టి ఈ వేసవి దుక్కుల్ని దున్నుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే సేంద్రియ ఎరువులు వేసవిలో పశువుల ఎరువు పొలానికి తోలుకొని భద్రపరుచుకుంటాం. నేల తయారీ సమయంలో ఈ సేంద్రియ ఎరువులను నేలలో కలుపుకోవాలి. పశువుల ఎరువులు లేనట్లయితే పచ్చిరొట్ట ఎరువులని ప్రత్యామ్నాయంగా వాటికి కావలసినటువంటి జనుము, జీలిక, పిల్లి పెసర వంటి విత్తనాలని మనం తెప్పించుకుంటాం. ఈ పచ్చిరొట్ట ఎరువులు కూడా వీలు కాని సమయంలో ఈ చెరువు మట్టిని మనం చెరువు గర్భంలో ఉండేటువంటి పూడిక మట్టిని కూడా ఈ వేసవకాలంలోనే తోలుకున్నట్లయితే మనం చాలా మటుకు ఈ ఎరువులకు ప్రత్యామ్నాయంగా దాదాపు 20-30% వరకు కూడా మనం వాటిని ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇకపోతే పంటల ప్రణాళిక, ఈ పంటలు ఏ పంటలు వేయాలి, ఏ పంట తర్వాత పంట ఏం వేసుకోవాలి అనేది కూడా నేల స్వభావం, నీటి వసతి, పంట కాల పరిమితి, వాతావరణాల ఆధారంగా పంటల సరళిని మనం నిర్ణయించుకుంటాం. నేల మరియు నీటి సంరక్షణకు కూడా ముందస్తు చర్యల్ని మనం ఈ వేసవి కాలంలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పంట కాలువలను వేసవిలో బాగు చేసుకోవాలి. సో ఈ ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, గొర్రు, గుంటక, సీడ్ డ్రిల్లు, అలాగే వాటర్ ఇంజిన్స్, బావుల్లో ఉండేటటువంటి సబ్మెర్సిబుల్ పైపులు, ఇలాంటివన్నీ కూడా కల్టివేటరు, రొటావేటర్ వంటి యంత్రాలను కూడా మనం మరమ్మతులు ఉంటే ఏవైనా సరే ఈ వేసవిలోనే చేసుకున్నట్లయితే మన ఖరీఫ్, రబీ సీజన్లో వాటి వల్ల ఏ రకమైన సమస్య కూడా లేకుండా ఉంటుంది. ఇకపోతే సాగు నీరు, ఎక్కడైతే బోరు బావుల్లో మనం ఆధారపడి వ్యవసాయం చేస్తున్నామో అక్కడ సాగు నీటి పరీక్షలు కూడా మనం ఈ వేసవికాలంలో చేసుకున్నట్లయితే ఆ నీటిలోని నాణ్యతను బట్టి సాగునీటి పరీక్ష ఫలితాల్లో నాణ్యతను తెలియజేస్తారు. అయితే ఒకవేళ ఏమైనా నాణ్యతలో సమస్యలు ఏమైనా ఉంటే అసలు ఏ పద్ధతులు చేపట్టాలి అనేటటువంటి దాని పరిష్కార మార్గాలు కూడా వాళ్ళు అందులో తెలియజేస్తారు. కాబట్టి ఆ పరిష్కార మార్గాల్ని మనం ఫాలో అయినట్లయితే రాబోయే ఖరీఫ్, రబీ పంటల్లో మనం సరైన సమయానికే విత్తుకోవడం, సమయానికే అన్నీ అంతర్కృషి చేసుకోవడం అన్నీ చేపట్టడం వల్ల ఏమిటంటే రైతులకి చాలా మేలుగా ఉంటుంది. రైతు సోదరులు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ వేసవిని కాలాన్ని సమర్థవంతంగా వినియోగించుకున్నట్లయితే ఖరీఫ్, రబీ పంటల్ని అంత సమర్థవంతంగా చేసుకొని అధిక దిగుబడులను సాధించే అవకాశం ఉంటుంది.